श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 7వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. ఏం చమత్కారం బాబాది! పామరుడైన నేను దాన్ని ఎంతని వర్ణించగలను? శిథిలమైన దేవాలయాలను బాబా అపారంగా జీర్ణోద్ధరణ చేయించారు.
షిరిడీలో తాత్యాపాటిల చేత శని, గణపతి, శివపార్వతులు, మారుతి, గ్రామ దేవతల స్థితిని పునరుద్ధరింపజేశారు. భక్తుల నుంచి దక్షిణ నిమిత్తంతో తాము తీసుకునే డబ్బులో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించి కొంత డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు. బాబా కొందరికి ప్రతిరోజు 30 రూపాయలు, కొందరికి 10, 15, 50 ఇలా తమ మనసుకు తోచినట్లు గొప్ప సంతోషంతో పనిచేస్తుండేవారు. అది ధర్మంగా వచ్చిన డబ్బు. దాన్ని పుచ్చుకున్న భక్తులకు కూడా అలాంటి పూర్ణ విశ్వాసం ఉండేది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలనుకునేవారు. బాబాకు కూడా వాళ్ళ డబ్బుని సత్కార్యాలకు వినియోగించాలన్న కోరిక ఉండేది. బాబా దర్శనంతో ఎందరో తుష్టులయ్యారు, ఎందరో దుష్టులు శిష్టులయ్యారు, ఎందరికో కుష్ఠరోగం పోయింది, ఎందరి అభిష్టాలు నెరవేరాయి. అంజనం గాని లేదా ఆకురసాలు గాని పెట్టుకోకుండానే ఆయన వల్ల ఎందరో అందులకి కంటి చూపొచ్చింది. ఎందరో కుంటి వాళ్ళకి బాబా పాదాలను ఆశ్రయించగానే నడక వచ్చింది. బాబా మహిమ అద్భుతం, అది ఎవరికి అంతుపట్టనిది. ఆయన దర్శనం కోసం అపరిమితంగా అన్ని చోట్ల నుంచి అసంఖ్యాకంగా యాత్రికులు రాసాగారు. అక్కడే దుని సమీపంలోనే ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కోసారి స్నానం చేసేవారు, ఒక్కోసారి చేసేవారు కాదు. బాబా నిరంతరం ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి దోవతి, ఒంటికి చొక్కా, అంతే. ప్రారంభంలో సాయిబాబా గ్రామంలో వైద్యం కూడా చేసేవారు. మళ్ళీ మళ్ళీ పరీక్షించి మరీ మందులు ఇచ్చేవారు. ఆయన హస్తవాస చాలా మంచిదవటంతో ఆయన గొప్ప వైద్యులని ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఓ భక్తుడి కళ్ళు వాచి ఎర్రవారాయి, కనుగుడ్లు అగ్నిగోళాల్లా అయ్యాయి. షిరిడీలో వైద్యులు దొరకలేదు. భక్తుడు అమాయకుడు, భావార్థి, తన కళ్ళను బాబాకు చూపించాడు అతను. వెంటనే బాబా జీడి గింజలను నూరి ముద్దను తయారు చేశారు. అలాంటి కళ్ళ నొప్పికి కొందరు ఓ పుల్లతో సురమాను పెడతారు, కొందరు ఆవు పాలలో తడిపిన బట్టని లేదా దూదిని కళ్ళపై పెడతారు, కొందరు చల్లని కర్పూరం బిళ్ళలు పెడతారు, కొందరు అంజనం అంటే కాటుక పెడతారు. అయితే బాబా పద్ధతే వేరుగా ఉండేది. ఆయన స్వయంగా తమ చేత్తో జీడి గింజలను నూరి ఒక్కో ముద్ద తీసుకుని ఒక్కో గంటలో బాగా నింపి పెట్టారు. దానిపై బట్టతో కట్టుకట్టారు. మరునాడు కళ్ళకున్న కట్టు విప్పి పైన నీటిని ధారగా పోశారు. కళ్ళ వాపంతా పూర్తిగా తగ్గిపోయి కనుపాపలు స్వచ్ఛంగా అయినాయి. కళ్ళు సున్నితమైన భాగం. అయితే జీడి గింజలతో కనుపాపలు అసలు మండనే లేదు. జీడి గింజలతో కంటి రోగం పలాయనం చిత్తగించింది. బాబాతో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. బాబాకు దౌతి వంటి యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. లోకుల దృష్టిని తప్పించుకుని ఆయన ఏకాంత స్థలానికి వెళ్లి స్నానం చేసేటప్పుడు తమ ప్రేగులను కక్కి బయటికి తీసి కడిగి ఆరబెట్టేవారు. మసీదు నుంచి బావి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో కొంచెం ముందర ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి కూడా అవతల మరో బావి ఉండేది. అక్కడికి 2 రోజులకు ఒకసారి బాబా వెళ్తుండేవారు. మెట్టు మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాబా స్వయంగా బావి నుంచి నీరు తోడి మొహం అది కడుక్కునేవారు. సరే, అలాంటి సందర్భంలో ఆయన స్నానం చేసి కూర్చుని గబగబా తమ ప్రేగులను తీసి అక్కడ వాటిని కడగసాగారు. మేకను కోసిన తర్వాత కసాయివాడు దాని ప్రేగులని లోపల నుంచి బయటికి తీసి కడిగి చక్కగా స్వచ్ఛం చేసి ఒకదానిపై ఒకటి చుట్టగా చుట్టి పెడతాడు. అదేవిధంగా బాబా తమ ప్రేగులు తీసి లోపల బయట శుభ్రంగా కడిగి జామ చెట్టు మీద ఆరేసి లోకులను ఎంతో ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. ఆయన ఈ స్థితిని కళ్ళారా చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు నిజంగా ఈయన ఓ గొప్ప మహనీయుడనేవారు. ఆయన అప్పుడప్పుడు ఖండయోగం చేసేవారు. అప్పుడు ఆయన తమ కాళ్ళు చేతులను వేరు చేసేవారు. అప్పుడు మసీదులో అక్కడక్కడ ఆ అవయవాలు విడివడి పడి ఉండేవి. బాబా దేహం ముక్కలు ముక్కలైన ఆ అతి భయానక దృశ్యాన్ని చూడటం కోసం అసంఖ్యంగా ప్రజలు పరుగు పరుగుడు వచ్చేవారు. అయితే వారికి బాబా అప్పుడు అఖండంగా కనిపించేవారు. ఒకసారి ఆ విధంగా ఉండడం చూసిన ఓ వ్యక్తి ఎంతో భయపడ్డాడు. మసీదులో ప్రతి చోట అన్ని మూలల బాబా శరీరంలోని ముక్కలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవరో దుష్టుడు బాబాను హతమార్చాడేమో. ఈ అత్యాచారం ఎవరు చేసుంటారు, ఎవరికి చెప్పాలి? అలా చెప్తే నేనే ప్రమాదంలో పడతాను అన్న ఆలోచన మనసుకొచ్చి అతను బయటికి పోయి కూర్చున్నాడు. ఇది బాబా యోగ సాధన అయి ఉంటుందని అతను కలలో కూడా అనుకోలేదు. బాబా దేహం ఇలా చిన్నా భిన్నం అవడం చూసి అతని గుండెలు భయంతో దడదడలాడాయి. ఎవరితోనైనా ఈ విషయం తెలియజేయాలని అతని మనసుకు ఎంతగానో అనిపించింది. అయితే మొదటగా ఈ సమాచారం ఇచ్చిన వాణ్ణి తనేనని, తన మీద నేరం మోపబడుతుందేమోనని ఇతరులు ఎవరికైనా చెప్పడానికి అతను ధైర్యం చేయలేదు.
మనసులో రకరకాల ఆలోచనలు ముప్పిరు కనుక ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడు అతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు చూసినంత అదృశ్యమైపోయింది. బాబా తమ స్థానంలో హాయిగా స్వస్థంగా కూర్చునున్నారు. ఇది కళ నిజమా అని అతను విసిపోయాడు. ఈ యోగము, ఈ దౌతి అంటే హఠయోగ సాధనలో ఓ ప్రక్రియ. వీటిని బాబా తమ బాల్యం నుంచి ఆచరిస్తుండేవారు. వారి ఈ యోగ స్థితి, అగమ్య గతి ఎవరికీ అర్థమయ్యేవి కావు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా తమ వైద్యంతో ఎంతో ప్రఖ్యాతి చెందారు. దుర్బలులకు, నిరుపేదలకు ఆయన ఆరోగ్యం ప్రసాదించారు. అయితే ఇతరుల నుంచి ఒక్క కాని కూడా ఆయన ముట్టుకునేవారు కాదు. ఆ ప్రాంతంలో ఆయన హకీం అంటే ముస్లిం వైద్యుడిగా పేరు పొందారు. ఈ వైద్యము ఇదంతా ఇతరుల కోసమే. తమ స్వలాభం పట్ల ఆయన ఎప్పుడూ ఉదాసీనులుగానే ఉండేవారు. ఇతరుల ప్రయోజనాలను సాధించడం కోసం సహించడానికి ఎంతో కష్టమైనటువంటి సంఘటనలను కూడా ఆయన స్వయంగా భరించేవారు. దీని గురించిన ఒక విలక్షణమైన కథను నేను శ్రోతలకు వర్ణిస్తాను. దాంతో బాబా వ్యాపకత, దయార్థత మీకు తెలుస్తాయి. క్రీస్తు శకం 1910వ సంవత్సరం దీపావళి ధనత్రయోదశి రోజున బాబా దుని దగ్గర సహజంగానే కట్టెలను కాల్చుతూ కూర్చొని ఉన్నారు. దుని భయంకరంగా మండుతుంది. ఇంతలో నిశ్చలమైన మనసుతో కూర్చున్న బాబా ఆ దునిలో ఏకంగా తమ చేతినే చొప్పించి పెట్టేశారు. చెయ్యి కాలింది. మాధవ్, ఇతని ఇంటి పేరు ప్లస్లే అన్ని తోస్తుంది అనే పేరు. మాధవ్ అనే పేరు గల ఆయన సేవకుడు అప్పుడు ఆయన వద్ద ఉన్నాడు. అతను అనుకోకుండా ఎందుకో అటు చూశాడు. మాధవరావు దేశపాండే కూడా అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నాడు. అతను కూడా వెంటనే పరిగెత్తి అక్కడ కూలబడిపోయి బాబా నడుం పట్టుకొని ఆయన వెనక్కి లాగాడు. తర్వాత అతను బాబాని ఏమడిగాడో చూడండి. ఆ దేవా, ఎందుకిలా చేశారు? దేశపాండే అలా అనగానే బాబా సృహలోకి వచ్చి ఇలా అన్నారు. అరే, ఒడిలోంచి జారి ఒక పసిపాప కమ్మరి కొలిమిలోకి పడిపోయింది. ఓ కమ్మరి మనిషి భార్య తన భర్త కేక విని భయంతో పరిగెత్తి వెళ్ళింది. ఆమె పాపను తన ఒళ్ళో పెట్టుకుని కొలిమి తిత్తిని ఊదుతుంది. ఊదుతూ ఊదుతూ పరధ్యానంలో ఒళ్ళో పాప ఉందన్న సంగతి మర్చిపోయింది. ఆ పాప ఎంతో అల్లరి పిల్ల. అక్కడి నుంచి జారి కొలిమిలో పడిపోయింది. వెంటనే ఆ పాపను నేను లేవనెత్తాను. ఆ పాపను లాగటానికి నేను పోవటం వల్ల ఇలా అయింది. నా చెయ్యి కాలినా పర్వాలేదు. పాప ప్రాణం తగ్గిందంతే చాలు. ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలని అని మాధవరావు చాందోర్కర్కి వివరంగా ఉత్తరం రాశాడు. వెంటనే చాందోర్కర్ ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద్ అనే డాక్టర్ను తీసుకుని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలను తీసుకొని డాక్టరు పరమానందను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకు నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత తన రాకకు కారణం చెప్పి చెయ్యి చూపమని విన్నపం చేశాడు. చెయ్యి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ సిందే ఆ చేతికి నెయ్యి రాసి ఆకులు చుట్టి కట్టేవాడు. బాబాకు నయం అవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకొని చేతిని కట్టుని వినిపించాలని, పరమానందకి చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబ్ బాబాను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానందుడు కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని తమ చేతిని అసలు చూడనివ్వలేదు. ఆయన మనసులో అసలు భేదమనే మాటే లేదు.
పరమానంద తెచ్చిన ఔషధాలకు షిరిడి గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనం అనే ఆనందదాయక ఆనందాయక యోగం పట్టింది. అయితే బాబూజీ మాత్రం ప్రతిరోజు చేతిని మర్దం చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులకి చెయ్యి బాగైపోయి అందరికీ సంతోషం కలిగింది. చెయ్యి బాగైనప్పటికీ బాబాకి ఏం అసంతృప్తి కలిగిందో ఎవరికి తెలుసు? ఉదయం కాగానే ప్రతిరోజు కట్టుకట్టే సంబరం కుడి చేతి సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయనకి నిష్కారణంగా ఆ చికిత్స నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి. అణిమాదృష్ట సిద్ధులను ప్రాప్తింపు చేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టము మూలంగా బాబా బాగోజీకి బాబా బాగోజీ నిత్యనియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగముని దుఃఖాన్ని బాగోజీ అనుభవించాల్సి వచ్చింది. అయితే అతని ఎంతటి అదృష్టం అంటే అతనికి బాబాతో కలిసి సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండి బాగుకి బయలుదేరితే బాగోజీ ఆయనకి ఛత్రధారి అయ్యేవారు. దేహమంతా కుష్టి వ్యాధితో నిండిపోయిన బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానం లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి బాబా దుని ప్రక్కన స్తంభాన్ని కానుకొని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయటం కోసం హాజరయ్యేవాడు. కాళ్ళకి చేతులకి ఉన్న కట్లను విప్పేయటం, ఆయా స్థానాల్లో కండరాలున్న భాగాన్ని మర్దం చేయటం, మర్దం చేసిన స్థానంలో నేతిని రాయటం మొదలైన సేవలను బాగోజీ చేస్తుండేవాడు. గత జన్మలో మహాపాపి అయినా బాగోజీ సిందే కుష్టివ్యాధితో దేహమంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకి గొప్ప భక్తుడయ్యాడు. కుష్టివ్యాధి అతని వేళ్లను తినేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ అతను బాబా సేవ సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలి అయ్యాడు. సేవ చేయటానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కారు. పైగా వాళ్ళతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి దగుడుబావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధా పద్ధతిలో రచయిత కాకాసాబ్ దీక్షిత్ సవిస్తారంగా చెప్పారు. సాయిబాబా అగాధ లీలను నేను ఎన్నని వర్ణించను. షిరిడి గ్రామంలో ఒకసారి ప్లేగ్ వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కబార్డే గారి భార్య చిన్న వయసులో ఉన్న కొడుకును తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒక్క పేలిపోయే జ్వరం వచ్చింది. తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె మనసు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపించిందేమో ఆ మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుండి అనుమతి తీసుకోవాలని మసీదుకు వచ్చింది. సాయంకాలం లెండి నుండి వ్యాహ్యులకి ముగించి బాబా వాడా వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంది. జరిగిన విషయమంతా నివేదించింది. అసలే స్త్రీలకు కంగారు ఎక్కువ. అందులోనూ పిల్లవాడికి వచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది కనుక జరిగిన విషయమంతా ఆమె పదే పదే బాబాకు వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మృదుమధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బు తెరలు కమ్ముకున్నాయి అంటే కష్టాలు వచ్చాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి. మబ్బులు తొలగిపోతాయి. వచ్చిన కష్టాలు తొలగిపోతాయి. భయమెందుకు అంటూ ఆయన తమ కప్నిని నడుం వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించాడు. కోడిగుడ్డంత ప్రమాణంలో 4 రెక్కలా లేచాయని ఆయన బాబా అన్నారు. ఇలా చూడు, నీ కోసం నేను ఈ సంఘటన అనుభవించాల్సి వచ్చింది. బాబా చేసిన దివ్యము అలౌకికము అయిన ఆ కృత్యం చూసి
జనులు ఆశ్చర్యచకితులైనారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్ని ఎలా అనుభవిస్తారో చూడండి. వారి హృదయము మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు, లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. ఒకసారి ఇలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కరు నందూర్బార్ నుంచి పండీపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠమన్నే అంటే శ్రీ విష్ణువు విఠోబా నివాసస్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బార్ ఉత్తర్వు రాగానే వెంటనే ఉద్యోగం చేరాలని హడావుడిగా అక్కడికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలనుంది. సకుటుంబంగా సవివరంగా సపరివారంగా షిరిడీకి పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడీయే మొదటి పండరీపురము. అక్కడికి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికీ ఉత్తరం రాయలేదు, కబురు కూడా చేయలేదు. సామానంతా సర్దుకొని హడావుడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడీలో ఎవరికీ తెలియలేదు. అయితే బాబాకి ఇదంతా తెలుసు. ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా. నానాసాహెబ్ సత్వరము బయలుదేరాడు. ఆయన నీమ్గాం పొలిమేరకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం వినండి. బాబా మసీదులో మహల్సాపతి అప్పా సిందే, కాశీరాం షింపి మొదలైన భక్తులతో ముచ్చటిస్తూ కూర్చుని ఉన్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, మనం నలుగురం భజన చేద్దాం. పండే ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకి 3 కాలాల గురించిన సంపూర్ణ జ్ఞానం, అంటే త్రికాలజ్ఞులు ఉండేది. నానాసాహెబ్ పండీపురానికి వెళ్ళటానికి బయలుదేరిన వార్త ఆయనకు తెలుసు. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలోకి శివ అనే కాలువ దగ్గరికి వస్తుండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలని కోరిక కలిగింది. పండీపురం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నానాసాహెబ్ గ్రామ పొలిమేరలోని శివ అనే కాలువ దగ్గరికి వస్తూ ఉండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలన్న కోరిక కలిగింది. భజన పండరిపురాల జాయేఛా జాయేఛా తిదేంచ్ మజిలా రాహేంచా గర్ తే మాజ్య రాయేంచా. తాత్పర్యం: పండరిపురానికి పోవాలి, అక్కడే నేనుండిపోవాలి. అదే నా ప్రభుని నివాస స్థలం. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరి ప్రేమలో అందరూ లీనమై పోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతను తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు స్పృశించి ఇలా అన్నాడు, మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరిపురానికి రావాలి. అక్కడ హాయిగా నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరమే లేదు నిజానికి. ఎందుకంటే బాబా అప్పటికే పండరిపురానికి వెళ్ళడం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీలకు నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పూడుకుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తరువాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూది ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకొని అతను పండరిపురం వెళ్ళేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించి పోతుంది కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో
ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతం లేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తరువాతి అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహం వృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవటం లేదు. ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలియటం లేదు. సాయిబాబాయే స్వయంగా తమ చరిత్రను చెప్తారు. మానవ జన్మ మహత్యాన్ని చెప్తాను. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తాను. బాయేజాబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్తాను. మహల్సాపతి తాత్య కోతే పాటిల్తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారో అది కూడా వినండి. హేమాడ్ పంతు సాయిబాబాకి శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షణని అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞే ఆధారం. ఈ కథ నిరూపణ అయ్యింది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వివిధ కథా నిరూపణం అనే పేరుగల 7వ అధ్యాయం ముగిసింది. సద్గురు శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 8వ అధ్యాయం నరజన్మ మహిమ. భిక్షాన్న సేవనం. బాయేజాబాయి భక్తి వర్ణన. అలాగే తాత్య మహల్సాపతి మసీదు శయనం. నరజన్మ మహిమ. బాబా భిక్ష చేసి తినడం, బాయేజాబాయికున్న భక్తిని వర్ణించడం. తాత్య కోతే పాటిల్ మహల్సాపతులు బాబాతో పాటు మసీదులో నిద్రించడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మూల గ్రంథంలో ఈ అధ్యాయానికి చివర అధ్యాయంలోని విషయం అని చెప్తూ శ్రీ సాయి సమర్థ అవతరణ అని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఈ జగత్తులో ప్రకటమవడం గురించి ఏమీ వ్రాయలేదు. ఆ సంగతి గడిచిన 4వ అధ్యాయంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ అధ్యాయం చివర దాన్ని హేమాడ్ పంతు దర్శింప చేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ పొరపాటున దర్శింప చేసి ఉండవచ్చు. అందుకే నేను నా అభిప్రాయం ప్రకారం పై విషయం లిఖించాను. గడిచిన అధ్యాయంలో చెప్పేదేమిటంటే సాయిబాబా ఎలా హిందూ అయ్యారు లేక ఎలా ముస్లిం అయ్యారు. షిరిడి అదృష్టం ఎంతటిదంటే అది బాబాకి నివాస స్థానం అయ్యింది. మొదట్లో బాబా పసివాడిగా ఎలా ఉన్నారు, తర్వాత పిచ్చిపకీరు ఎలా అయ్యారు, మొదట్లో బీడుపడిన బంజరు భూమిలో ఆయన అందమైన తోటను ఎలా పెంచారు, కొంతకాలం తర్వాత అదే ప్రదేశం వాడా ఎలా అయ్యింది, అలాగే ధౌతి ఖండయోగం మొదలైన బాబా చేసే అసమానమైన యోగ ప్రక్రియలను కూడా వర్ణించారు. తమ దేహాన్ని శ్రమపెట్టి భక్తుల దుఃఖాన్ని బాబా ఎలా సహించేవారో కూడా చెప్పబడింది. సాయినాథులు భక్త రక్షకులు. ఆయన్ని నేనెంతని వర్ణించను. ఇప్పుడు నరజన్మ గొప్పతనం. సాయిబాబా భిక్షా పద్ధతి గురించిన వర్ణన. బాయేజాబాయి మహాత్ములను సేవించే పద్ధతి. ఆశ్చర్యాన్ని గొలిపే బాబా భోజనం చేసే తీరు. అలాగే తాత్య కోతే పాటిల్, బాబా మహల్సాపతి వీళ్ళు ముగ్గురు మసీదులో నిద్రించే పద్ధతి. బాబా రహతాలో ఉండే కుశాల్ చంద్ మార్వాడి ఇంటికి పోతూ ఉండడాన్ని గురించి కూడా వినండి. ఉదయ అస్తమానాలు ప్రతిరోజు అవుతాయి. ఏళ్ళకు ఏళ్ళు అలాగే గడిచిపోతూ ఉంటాయి. ఆయుష్లో సగం నిద్రలోనే గడిచిపోతుంది. మిగిలినది కూడా హాయిగా అనుభవించడానికి వీలుండదు. బాల్యంలో ఆటల మీద దృష్టి, యవ్వనంలో తారుణ్య స్త్రీల పట్ల అనురక్తితో ఆసక్తితో పెట్టే పరుగులు, వృద్ధాప్యంలో అసక్తతోనూ రోగాలతోనూ నిరంతరం దిగుళ్ళతోనూ ఉంటుంది. మానవ జన్మ పుట్టి పుష్టిగా పెరగడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉండడం, అనేక సంవత్సరాలు జీవించడం, వీటితో జన్మ సార్థకమైందని అనగలమా? పరమాత్ముణ్ణి ప్రాప్తింప చేసుకోవడమే
మానవ జన్మకి ముఖ్య కర్తవ్యం. లేకపోతే జీవితం అంతా కడుపు నింపుకునే కుక్కలు, పందులు మొదలైన వాటికి మనకి తేడా ఏముంది? కుక్కలు కూడా తమ కడుపు నింపుకుంటాయి, ఇష్టం వచ్చినట్లు సంతతిని పెంచుకుంటాయి. అలాంటప్పుడు ఇక నరజన్మలో విశేషమేముంది? ఇద్దరి అవస్థ ఒకేలా ఉంటుంది. పిండ పోషణ, శరీరాన్ని పోషించడం, మైథునం, కామవాసనకు లోనవడం అంటే అదే ఒకవేళ నరదేహానికి సాధన అయితే, అదే ఒకవేళ ఈ జన్మకి అంతిమ ధ్యేయం అయితే ఆ నరజన్మ నిరర్ధకమే. ఆహార నిద్రాది చతుష్టయం, తినడం, తాగడం, నిద్రించడం, మైథునం, భయం అనే 4 రకాలతోనే ఒకవేళ ఆయుష్ ఖర్చు అయిపోతే కుక్కలకి మానవులకి తేడా ఏముంటుంది? ఆలోచించి దాని గురించి నిర్ణయించండి. అదే ఒకవేళ నరదేహానికి సార్థకత అయితే తరుజన్మలో మాత్రం ఏం న్యూన్యత ఉంది? వృక్షాదిక జన్మలకు రావడంలో ఏం అల్పత్వం ఉంది? కొలిమి తిత్తి ఇనుప పనిచేసేవాడు గాలిని ఊది బట్టీని వెలిగించి ఒక పనిముట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసులు తీస్తుంది. కుక్కలు కూడా శరీరాన్ని పోషించుకుంటాయి. మానవ ప్రాణులు ముక్తులు, స్వతంత్రులు. వారికి ఎలాంటి భయము ఉండదు. వారికి తాము శాశ్వతులము అన్న జ్ఞానం ఉంటుంది. అలా ఉండడమే ఈ జన్మకు సాఫల్యం. నేనెక్కడి నుంచి వచ్చాను? నేనెవరిని? మానవ జన్మకు కారణమేమిటి? వీటన్నిటి మర్మాన్ని తెలుసుకున్న వారే తెలివైన వారు. ఇది తప్ప మిగిలినదంతా వృధా. నందదీపం జ్యోతిని వెలిగించినప్పటి నుంచి దైవం ముందు అహోరాత్రులు వెలిగించి పెట్టిన దీపం నందాదీపం. అది ఆరిపోయే వరకు ఒకేలా కనిపిస్తుంది. అయితే అది అనుక్షణము వేరువేరుగా ఉంటుంది. అలాగే ఉంటుంది మన దేహస్థితి కూడా. బాల్య, యవ్వన, వృద్ధాప్యాలు లోకానికి చక్కగా కనిపిస్తాయి. అయితే అవి ఎవరికి ఎప్పటికీ అవగాహనకు అందవు. అవి స్వాభావికంగా వస్తాయి, పోతాయి. జ్యోతి కనిపించిన క్షణంలోనే నశిస్తుంది. అలా దాని స్థితిలో నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. అయినా అది ఒకవేళ కనిపిస్తుంది. అదే ప్రకారంగా దేహం ఓ క్షణం ఉండి మరుక్షణం ఉండకపోయినా అది ఒకేలా కనిపిస్తుంది. ఈ దేహం అంటే మలమూత్రాల తూము, శ్లేషం, చీము, చొంగలతో ఉన్న మురుక్కాలువ. కఫము, చీము, చొంగలనే మురుగు పదార్థాల స్థానం. దానికి మరణం అడుగడుగునా పెట్టబడి ఉంది. అలా ఈ మానవ దేహం గొప్ప దుర్లక్షణాల కాలవాలం. ఈ మానవ దేహం క్రిమి కీటకాలకు నివాసం, రక్తం, స్నాయువుల వాహనం, బరువులను మోసి తీసుకెళ్లే వాహనం, అస్థి, చర్మల నుంచి మూత్రం, పురీషం, అశుద్ధమనే చెడు వస్తువుల గొయ్యి. నిజంగా అది జీవులకు ప్రత్యక్షంగా గుదిబండే. మానవులకి గొప్ప ప్రతిబంధకం. చర్మం, మాంసం, రుధిరం, స్నాయువు, మేధ, మజ్జ, ఎముకల్లోని లోపల ఉండే గుజ్జు, అస్థి, ఎముకలు, వాయువు, ఉపస్థ, పాయు లాంటి అమంగళకరమైన అవయవాల అన్నిటితో ఉన్న అల్పాయువు ఈ శరీరం. అలా ఈ మానవ దేహం ఒకవేళ అమంగళకరం నసర్వము క్షణభంగరము అయినప్పటికీ సర్వ మంగళకారుడైన పరమేశ్వరుడు ఈ దేహం మూలాన్నే మనకి ప్రాప్తిస్తాడు. కేవలం ఊహించడంతోనే భయంకర భీతిని కలుగజేసే జనన మరణాలు సదా మనవి వెన్నంటే ఉంటాయి. చెప్పా పెట్టకుండా ఒక్కసారి ఈ ప్రాణం అనంత వాయువులో లీనమైపోతుంది. రాత్రింబవలు ఎన్నో జీవులు వస్తాయి, పోతున్నాయి. ఎవరు లెక్క పెడుతున్నారు? మార్కండేయుడి ప్రాచీన కాలంలోని ఒక ఋషి పేరు. ఆయనంత దీర్ఘాయుషు ఉన్న మరొక పురుషుడు ఈ జగత్తులో ఉత్పన్నం కాలేదని ఓ నమ్మకం. అంటే అత్యంత దీర్ఘాయుషుతో జన్మించిన వాళ్ళు కూడా కాలగతిని తప్పించుకోలేరు. అలా క్షణభంగురమైన నరదేహంలో తమ నామస్మరణతో పుణ్యాన్ని కలుగజేసే మహనీయుల గురించిన కథలను, విశేషాలను వినడంలో సమయాన్ని గడిపితేనే అప్పుడే అది సార్థకమవుతుంది. అలా గడపని కాలం వ్యర్థంగా పోతుందన్న
నిశ్చయ జ్ఞానం కలిగితే అప్పుడే జన్మకి సార్థకత కలుగుతుంది. అయితే అనుభవం రాకుండా అలాంటి విశ్వాసం ఎవరికీ కలుగదు. ఆ అనుభవం రావాలంటే గొప్ప అభ్యాసం చేయవలసి ఉంటుంది. శాశ్వత సుఖాన్ని కోరుకునే జీవుడు ఈ వైభవాన్ని సాధించుకోవాలి. ధార సుత, ధార అంటే పత్ని, సుత పిల్లలు, వైభవం ధనం అంతెందుకు, ఈశ్వరుడి కృపతో సముద్రంతో 4 వైపులా చుట్టబడ్డ అంటే అపరిమిత భూతల రాజ్యమే ప్రాప్తించినప్పటికీ మానవుడి మనసులో అసంతృప్తి ఉంటుంది. చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుని చూడడమనే ఒక ఉపాసనే పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. త్వచ, మాంసం, రుధిరం, ఎముకలు కలిసి ఈ మానవ దేహం అనే ఆకారం తయారు కాబడింది. అది పరమార్థ ప్రాప్తికి గొప్ప ప్రతిబంధకం. దానిపై మమకారాన్ని వదలాలి. దాన్ని కేవలం తన పనివాడిగా చూడాలి. దాన్ని నెత్తి మీద ఎక్కించుకోకూడదు. నిరంతరం దాన్ని గారాబం చేయొద్దు. దాన్ని నరకద్వారం చేయొద్దు. అది జీవించి ఉండడానికి కావలసినంతగానే దానికి ఆహారము, వస్త్రాలు, ఆలన పాలన చేసి జనన మరణాలు తప్పించుకోవడానికి ఆధ్యాత్మికోన్నతికి తీసుకురావాలి. దీనిలో జనన మరణాల్లాంటి గొప్ప అరిష్టాలుంటాయి. ఇది ప్రతి క్షణము వినాశనం వైపు మొగ్గు చూపుతుంది. నిరంతరం దుఃఖాన్ని కలిగించే మానవ జన్మలోని క్షణిక సుఖాల వల్ల ప్రయోజనమేమిటి? మెరుపు చూడండి, ఇప్పుడు ఉంటుంది, మరుక్షణం పోతుంది. సాగరం మీద అలలు క్షణం పాటుంటాయి. అలాగే ఈ శారీరక సుఖం క్షణికం కనుక మనం దాని గురించి వివేచన చేయాలి. దేహము, ఇల్లు, సంతతి, భార్య, జనులు అంతా నశించిపోయేవారేనని తెలుసుకోరు. తల్లిదండ్రులను భుజం మీద మోసి కూడా మానవులు స్వయంగా తాము అలా వెళ్ళవలసిన వారమేనని తెలుసుకోరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। చనిపోయిన వారి వెనుక చక్కగా చనిపోతుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అయినా దాన్ని ఏ మార్గంలో నిరోధించాలన్న దాని గురించి క్షణమాత్రమైనా ఆలోచించరు. నిత్యము కుటుంబాన్ని పెంచుకుంటూ ఆయుష్ తీరిపోతుంది. కాలం ఆయుష్ని గణించటం, లెక్క పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. తన కర్తవ్యాన్నది విస్మరించదు. ఆఖరి గడియ వచ్చిందంటే అది ఒక్క క్షణం కూడా ఆగదు. చేపలు పట్టే జాలరి తన వలను విసిరినట్లు అలా కాలం తన వల విసురుతుంది. వాళ్ళలోని జీవులు గిలగిల్లాడుతూ తల్లడిల్లిపోతూ మృత్యుముఖంలో పడతారు. ఎంతో అదృష్టం వల్ల గత జన్మల్లో సంతరించుకున్న కోట్లాది పుణ్యాల వల్ల ఈ మానవ జన్మ ప్రాప్తించింది. కనుక ఈ యోగ్యమైన అవకాశాన్ని ఉపయోగించుకుని మన ధ్యేయాన్ని సాధించుకోవాలి. భగీరథునిలా సూర్యవంశంలోని నగరరాజుకి ముని మనముడు కఠిన తపస్సు చేసి స్వర్గం నుంచి పృథ్వీ వరకు, తరువాత పాతాళం వరకు గంగను రప్పించాడు. గొప్ప ప్రయత్నం చేసినా కూడా ఈ మానవ జన్మ ప్రాప్తించదు. కేవలం అదృష్టం వల్లే ఆయోచితంగా లభించినది. కనుక దాన్ని వ్యర్థంగా మట్టిలో కలపొద్దు. మరు జన్మలో చేద్దాంలే అంటే ఒకసారి ఇది చేజారిపోయాక మళ్ళీ ఖచ్చితంగా ఇలాంటి జన్మే లభిస్తుందని అనుకోవటం మూర్ఖత్వమే. తమ కర్మల మూలంగా శరీరధారణ చేయటం కోసం ఎందరో పాపాత్ములు పురుషుల రేతస్సులో లేదా వీర్యంలో కలిసి స్త్రీ జననేంద్రియంలో వచ్చి పడతారు. ఎందరో వారి కన్నా అల్పమైన జంగమ వర్గంలో తిరగగల పశు, పక్షి, జలచర వగైరా యోనుల్లో జన్మించి తమ కర్మానుసారం స్థావర దశను తిరగలేని వృక్ష, లత వగైరా యోనులను ప్రాప్తింపచేసుకుంటారు. వారికి ప్రాప్తించిన జ్ఞానం కొద్దీ వారి కర్మాచరణ బట్టి వాటిని అనుసరించి వారికి శరీరం ప్రాప్తించుట అనే యోగం వస్తుంది అంటుంది శృతి. యదా ప్రజ్ఞం హి సంభవ
తమ జ్ఞానాన్ని అంటే ఆకలింపు చేసుకునే శక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అని వేదమాత ఎంతో కరుణలొలుకుతూ చెప్పింది. తమ తమ విజ్ఞానాన్ని బట్టే జీవులకు జన్మ ప్రాప్తిస్తుంది. ఈశ్వరలీల మన ఊహలకు అతీతంగా ఉంటుంది. దాని సంపూర్ణ జ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అశక్యం. అది లేశమాత్రం లభించినా ఆ మానవ దేహం ధన్యమవుతుంది. గొప్ప అదృష్టంతో ఈ మానవ దేహం, అపారమైన పుణ్యంతో ఈ బ్రాహ్మణత్వం, ఈశ్వర కృపతో ఈ సాయి చరణాలు ప్రాప్తించాయి. అంటే ఇది పూర్తిగా లభింపచేసుకోలేని లాభం. అనేక రకాల పుష్కల యోనులున్న అన్నింటికన్నా మానవ యోని శ్రేష్టమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనల్ని ఎవరు ఉత్పన్నం చేశారు అన్న ఈ రకమైన విచారణ మానవ యోనితోనే సాధ్యమవుతుంది. ఇతర యోనులకి అది తెలియదు. అవి ఎలా ఉత్పన్నమవుతాయో అలాగే నశిస్తాయి. తమ మునుపటి అవస్థ, రాబోయే అవస్థ లేదా వర్తమాన అవస్థ, అలాగే ఈశ్వరుని అస్తిత్వం గురించి వాటికి తెలీదు. కనుక వివేక వైరాగ్యాలను స్వీకరించి మానవుడు తన భజన చేస్తాడని ఈ నరదేహాన్ని నిర్మించి ఈశ్వరుడు ఆనందయుక్తుడయ్యాడు. నాశవంతమైన దేహాన్ని కలిగిన నరుడు మోక్షప్రాప్తి కోసం వ్రత వైకల్యాలు, మంత్రతంత్రాలు, దాన ధర్మాలు ఇత్యాది సాధనలు చేస్తే అప్పుడు అతను అవినాశి నారాయణుడు అవుతాడు. మోక్ష ప్రాప్తికి సాధన అయిన నరదేహం లాంటి వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. గారడివాడు గొప్ప చతురుడు. అతను అజ్ఞానుల ఎదుట తన ఆటను ప్రదర్శించడు. తన చాతుర్యంలోని రహస్యం లేదా సారాన్ని తెలుసుకోగల ప్రేక్షకులు ఉంటేనే అతనికి ఇష్టం. అలాగే పశువులు, పక్షులు, వృక్షాలు ఇత్యాది సముదాయాన్ని, జీవ జంతువులను అసంఖ్యాకంగా సృష్టించిన పరమేశ్వరుడికి పశ్చాత్తాపయుక్త ఆశ్చర్యం కలిగింది. తన కర్తృత్వం అర్ధహీనమనిపించింది. నేను ఈ బ్రహ్మాండాన్ని విస్తరించాను. అందులో చంద్రుడు, సూర్యుడు, తారకల సమూహాన్ని సృష్టించాను. ఈ కుశలతను ఎవరూ కూడా కించిత్తైనా గ్రహించటం లేదు. ఈ సమస్త జగత్తుని జగదీశ్వరునైన నేను ఏ కారణంతో సృష్టించానో దాని గురించిన నిశ్చయపూర్వకమైన జ్ఞానం ఏ ప్రాణికి లేదు. అసమానమైన నా ఐశ్వర్య సంపన్నతను తెలుసుకోగల కుశాగ్రబుద్ధి గల జీవులను సృష్టించనంత వరకు నా ఈ పని నిజంగా నిరర్ధకమే అనుకుని జగదీశుడు మానవులను సృష్టించాడు. అసార బుద్ధితో నా సామర్థ్యాన్ని తెలుసుకుని నా గొప్ప వైభవాన్ని, అపూర్వమైన నా శక్తిని, అలాగే ఇదంతా మాయాలీల అని, ఇదంతా ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకున్న వారే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. నా చింతన చేస్తారు, ధ్యానం చేస్తారు. వారు ఆశ్చర్యచకితులైనప్పుడు నా ఆట పూర్తవుతుంది. ప్రేక్షకుల ఈ ఆనంద సంపన్నంత అదే నా ఆటకు చెందిన నా సంపన్నత. జగత్తును శాసించే నా కుశలతని చూసిన మానవుడు తాను కృత్యార్థుడైనానని అనుకుంటాడు. కామ్యకర్మలు అనగా మనసుకి ఆనందమిచ్చే కర్మలు చేయటం, ద్రవ్యోప్రార్థన, డబ్బు సంపాదించటం, దానికోసమే శరీరాన్ని పోషించటం ఇది కాదు కావలసింది. జీవుడిలో ప్రాణం ఉండగానే బ్రహ్మజ్ఞానం సంపాదించటంలోని ఆయుష్కి సాఫల్యత ఉంది. తత్వం అంటే అభేద జ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్ముని ఉపాసించటమన్నా అదే, భక్తులు అనే భగవంతుడన్నా అదే. గురువు, బ్రహ్మ అని రెండు లేవు అన్న ఏకాత్మ జ్ఞానము, అలాగే భక్తి కలిగాయంటే మాయను దాటడం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య పురుషుల జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింపచేసుకుని ఆత్మానందంలో నిమగ్నమవుతారు. వారే భక్తులనే అదృష్టశీలురని తెలుసుకోవాలి. తమ నిజమైన ఆత్మస్వరూపం గురించిన స్పృహ లేకపోవటం, అజ్ఞానాన్ని నిరసించకుండానే తనని కృతార్థుడిగా భావించటము, ఇదో విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం, అజ్ఞానం ఈ రెండు మనోవృత్తులు అవిజ్ఞాన్ని ఉత్పన్నం చేయటానికి కారణభూతములవుతాయి.
ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లు రెంటింటిని తీసి విసిరి పారేయాలి. జ్ఞానంతో అజ్ఞానాన్ని దూరం చేయాలి. జ్ఞాన అజ్ఞానాలకు అతీతంగా పోయి స్వస్వరూపంలో లీనమవటమే మానవ జన్మకి అంతిమ ధ్యేయం. విషయప్రీతి అనే నూనెను ఇంకింపచేయనంత వరకు, అజ్ఞానమనే అంధకారాన్ని మసిచేయనంత వరకు, నేను నాది అనే వత్తుల్ని కాల్చేయనంత వరకు జ్ఞానమనే తేజస్సుని ప్రజ్వరిల్ల చేయదు. మానవ దేహంలో ఏ ఏ పనులున్నాయో అవి ఆపగలిగినవి అయినా కాకపోయినా అవి బుద్ధిపూర్వకంగా చేసిన సంకల్పాలని లేదా నిశ్చయపూర్వకంగానే చేసినవని తెలుసుకోవాలి. మనకు వేరే ఏదో పని చేయవలసిన అవసరం లేదు. మనం హాయిగా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, విశ్రాంతి తీసుకోవాలి, అథవా రామనామ చింతన చేయాలి, నిశ్చయంగా నిష్కామంగా ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకి ఉపాధులు. ఒకానొక పదార్థాన్ని తన నిజస్వరూపం నుంచి వేరుగా చేసి చూపించే వస్తువు. దానివల్లే స్వయంగా అనాది అభోక్త అయి ఉన్న ఆత్మ కర్మ యొక్క భోక్తృత్వం అనే సంకటాన్ని దేహం మీదకి తీసుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఉపాధి మూలంగానే అవుతుంది. స్వాభావికంగా అది అభోక్త అయి ఉంటుంది. దానికోసం న్యాయశాస్త్రం అన్వయ వ్యతిరేకతలను అస్తిత్వం చూపించి అభావం చూపించి ప్రతిపాదించే రుజువులను ఇచ్చింది. అది చూడండి. ఈ ఆత్మరహస్యాన్ని తెలుసుకుని తనకు ప్రాప్తించిన కర్మలను బుద్ధికి సమర్పించి మనసు పనులను మనసు చేతికే ఇచ్చి స్వయంగా తాను ఏ కర్మ చేయనట్లు ఉండాలి. తన వర్ణాశ్రమ కర్తవ్యాన్ని అనుసరించి విధులన్నీ నిర్వర్తించాలి. నిరంతరం ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో విచారణ చేస్తూ ఉండాలి. అదే నరదేహానికి అంతిమ సాధన. ఆత్మస్వరూపంలో రమిస్తుంటేనే సుఖం లభిస్తుంది. 4 పురుషార్థాలు సాధించటానికి నరదేహం తప్ప మరో సాధనే లేదు. అభ్యాసం చేయటంలో తత్పరుడై ఉండే మానవుడికి శ్రీ విష్ణు పదవి ప్రాప్తిస్తుంది. కనుక దేహం పడిపోనంత వరకు ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. మానవ జన్మలో ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించి వ్యర్థం చేయకూడదు. సముద్రంలోని ఉప్పు నీరు మేఘాల్లోకి పోగానే అది తీయని నీరుగా మారినట్లు, అదేవిధంగా మనం గురు చరణాలు పట్టుకుంటే మన దుఃఖం సుఖమయమైపోతుంది. అలా నరదేహం యొక్క సద్గతి గురువు తప్ప ఎవరి వల్ల కూడా అవగతం కాదు. గురువు కరావలంబనం చేసినప్పుడు వెంటనే మందబుద్ధులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థక్షేత్రాలు, దైవం, బ్రాహ్మణులు, జ్యోతిష్యులు, వైద్యులు, గురురాజు వీరందరి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రయోజనకరం. వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో ఆ ప్రమాణంలోనే యశస్సు ప్రాప్తిస్తుంది. శ్రద్ధ తీవ్రతలో ఎక్కువ తక్కువలను బట్టి ఫలితం కూడా అంత తీవ్రతతోనో లేదా అంత ఆలస్యంగానో లభిస్తుంది. మహాపురుషులు బద్ధులను, సంసారంలోని మాయ యొక్క జనన మరణాల బంధనంలో చిక్కుకుపోయిన వారు, ముముక్షువులు సంసారంలోని జనన మరణాలనే బంధనాల నుంచి విడిపడాలన్న దృఢబుద్ధి కల మోక్షాన్న ఆపేక్షించేవారుగా చేస్తారు. ముముక్షువులని ముక్తులుగా చేస్తారు. స్వతహా అవ్యక్తంగా ఉండే మహనీయులు వ్యక్తమవుతారు. పరోపకారం కోసమే వారి ఈ పని చేస్తారు. వ్యాఖ్యానాలు చేసినా లేదా పురాణాలు లిఖించిన కాని పనిని సత్పురుషులు తమ కేవల ఆచరణతోనే సహజ సిద్ధం చేస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సత్పురుషుల ఆచరణ ప్రవర్తనలతోనే వారు మాట్లాడకుండానే మనకు బోధ కలుగుతుంది. క్షమ, శాంతి, నిస్సంగం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం ఇవన్నీ ఆచరణలోనికి తీసుకొచ్చిన మానవులు అరుదుగా లభిస్తారు. పుస్తక పఠనంతో ప్రాప్తించినవి
ఒకానొక వ్యక్తి ఆచరణను చూస్తే ప్రాప్తిస్తాయి. అసంఖ్య తారకల సముదాయం ఇవ్వలేని ప్రకాశాన్ని ఒక సూర్యుడు ఇస్తాడు. అలాగే ఈ గొప్ప మనసున్న సత్పురుషులు కూడా వారి సహజ క్రియ అనంతకోటి జీవులను బంధముక్తులను చేసి అత్య అత్యంత సుఖాన్నిస్తుంది. వీరిలోనే సాయి మహారాజ్ ఒక ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠ మహాపురుషులు. అయితే ఆయన ఆచరణ మాత్రం ఓ పకీరు ఆచరణలా ఉండేది. ఆయన నిరంతరం ఆత్మానందంలో లీనమై ఉండేవారు. సత్పురుల ఆయన సర్వులతోనూ సతతము సమదృష్టితో వ్యవహరించేవారు. ఆయన వద్ద నేను నాది అన్న భావనే లేదు. జీవమాతృల పట్ల సదా దయార్థ హృదయులై ఉండేవారు. జీవులందరిలోనూ మూర్తిభవించిన భగవంతుణ్ణే చూసేవారు. సుఖం లభించినందుకు హర్షించేవారు కాదు, దుఃఖం ప్రాప్తించినందుకు శోకించేవారు కాదు. ఆయనకి మహారాజు నిరుపేద ఇద్దరూ ఒకలానే అనిపించేవారు. అలాంటి ఆయన చాతుర్యం ఏమైనా సాధారణ విషయమా? కేవలం కనుబొమ ముడివేసి చేసే కనుసైగతో ఓ క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరు. ఆయన భుజానికి జోలు వేసుకుని ఇంటింటికి తిరుగుతుండేవారు. బాబా భిక్షగాడై అమ్మాయి రొట్టెముక్క తెచ్చిపెట్టు అంటూ ఎవరి గడపకి వచ్చి చేయి చాపేవారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా తీసుకుని రెండో భుజానికి జోలు వేసుకుని ఆయన స్వయంగా ప్రతిరోజు నిర్దేశింపబడిన కొన్ని ఇళ్లకు తిరుగుతుండేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ లాంటి పదార్థాలన్నీ భక్తులు రేకు డబ్బాలో నింపేవారు. వారి భోజన కుశలత చూడండి. అన్నం, రొట్టెల కోసం జోలి చాపేవారు. పలుచని పదార్థాలు ఏవైనా సరే రేకు డబ్బాలో నింపుకునేవారు. పదార్థం రుచిని గ్రహించాలన్న కోరిక ఆయనకు ఎలా ఉంటుంది? రుచిని గ్రహించాలన్న లోభానికి నాలుక దగ్గర స్థానమే లేదు. అలాంటప్పుడు మనసులో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? జోలిలో పడిన వాటిని తిని తృప్తిపడాలంతే. అవి రుచిగా ఉన్నాయా లేదా అన్న ఆలోచనే ఉండేది కాదు. అసలు రుచిని అనుభవించాలన్న కోరికే లేదు. పగలు రాత్రి గ్రామంలో ప్రతిరోజు భిక్ష చేసి తెచ్చి కడుపు నింపుకొని తృప్తిగా ఉండేవారు. ఆ భిక్షకు మాత్రం ఏమైనా నియమం ఉందా? మనసుకు తోచినప్పుడు భిక్ష చేసేవారు. ఒక్కోసారి రోజులో 12 సార్లు గ్రామంలో భిక్ష కోసం పోతుండేవారు. ఆ ప్రకారంగా తీసుకొచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో పెట్టేవారు. అందులోనే కాకులు, కుక్కలు వచ్చి తినేవి. అయితే ఆయన వాటిని ఎప్పుడూ బయటికి తోలేవారు కాదు. మసీదును ప్రాంగణాన్ని ఊడ్చే ఆమె కూడా అందులో నుంచి 10-12 రొట్టెలు తన ఇంటికి తీసుకెళ్ళేది. అయితే బాబా ఆమెను ఎప్పుడూ వారించేవారు కాదు. కుక్కల్ని, పిల్లుల్ని బయటికి తరమటమనే దాన్ని స్వప్నంలో కూడా ఎరుగని ఆయన పేదలను, దీనులను వద్దని అడ్డుకుంటారా? నిజంగా బాబా జీవితం ధన్యం. మొదట్లో పిచ్చి ఫకీర్ అన్న పేరుతో లోకంలో ఆయన ప్రసిద్ధులైనారు. రొట్టెముక్కను యాచించి కడుపు నింపుకొనే ఆయనలో గొప్పతనం మాత్రం ఎక్కడ? ఆయన ఫకీరన్న మాట నిజమే. అయితే చేతికి ఎముక లేదు. ఆయన నిజాపేక్షలే అయినా స్నేహపాత్రులు. బయటికి చాంచల్యంగా ఉన్నా లోపల ఎంతో ప్రశాంతత ఉండేది. ఆయన తత్వం అవగాహనకు అందేది కాదు. అలా ఈ మారుమూల గ్రామంలో కొందరు జనులు స్వతహాగా కరుణ కురిసే అంతఃకరణతో ఉండేవారు. అలాంటి వాళ్ళు ఈయన్ని గొప్పవారుగా భావించేవారు. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బయాజాబాయి. ఆమె తలపై తట్టలో రొట్టెలు పెట్టుకుని మధ్యాహ్నం పూట అడవికి కోసుల దూరం నడిచి వెళ్ళి ఆ అడవిలో ఆయన కోసం వెతుకుతుండేది. దట్టంగా ఉన్న చెట్ల తోపులను దాటి ఆ పిచ్చి ఫకీరుని వెతికి ఆయన పాదాలు పట్టుకునేది. ఆమె మంచితనం ఎంత గొప్పది! మిట్ట మధ్యాహ్నం పూట అడవికి వెళ్ళి ఆమె రొట్టెలు, కూర మొదలైన వంటకాలను బాబా చేత తినిపించేది. అలాంటి ఆమె తపశ్చర్యను బాబా కూడా చివరి వరకు మర్చిపోలేదు. దాన్ని పూర్తిగా తమ స్మృతి పదంలో పెట్టుకుని ఆయన ఆమె కొడుకు శ్రేయస్సును చూశారు. వారు ఉభయులకి బయాజాబాయి ఆమె భర్త ఫకీరు పట్ల నిజమైన దృఢభక్తి ఉండేది. ఫకీరే వారిద్దరికీ దైవం. భక్తిభావం ఉన్న
నిజమైన భక్తులకి చెందినవాడు కదా. ఫకీరు ధ్యానస్థులై కూర్చుని ఉండేవారు. బయాజాబాయి ఆయన ముందు ఆకు వేసి దానిలో తట్టలో ఉన్న అన్నం వడ్డించి అతి ప్రయాసతో ఆయనతో తినిపించేది. బాబా ఎప్పుడూ అంటుండేవారు, ఫకీరే నిజమైన రాజు, పేదరికమే శాశ్వతమైనది, ఐశ్వర్యం క్షణంలో నశిస్తుంది. తరువాత బాబా అడవిని వదిలేసి గ్రామంలోకి వచ్చి ఉండటం మొదలెట్టారు. మసీదులో అన్నం తినటం ప్రారంభించారు. ఆ తల్లి బయాజాబాయి కష్టం తప్పిపోయింది. అలా వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ఆ నియమాన్ని పాటించారు. వాళ్ళ తర్వాత ఆ నియమాన్ని తాత్య కూడా అదే విధంగా పాటించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మహనీయులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో నిరంతరం వాసుదేవుడు వసిస్తాడు. అలాగే ఆ మహనీయులు సమాగమ ఐశ్వర్యం ప్రాప్తించింది కనుక ఆ భక్తుల అదృష్టం ధన్యం. తాత్యాకోతే పాటిల్ గొప్ప అదృష్టవంతుడు. మహల్సాపతి పుణ్యం కూడా చాలా గొప్పది. బాబాతో సహజీవన సౌభాగ్యాన్ని ఇద్దరు కూడా సమానంగా అనుభవించారు. తాత్య మహల్సాపతి మసీదులో నిద్రించేవారు. వారిద్దరి మీద బాబాకి ఒకేలాంటి అనుపమాన ప్రేమ ఉండేది. తూర్పు పడమర ఉత్తర దిశల్లో ముగ్గురు తమ తలలను పెట్టేవారు. ఒకరి పాదాలు మరొకరు తగిలేలా మధ్య కేంద్రం బిందువు వద్ద ఉండేవి వాళ్ళ పాదాలు. అలా ప్రక్కలు పరుచుకొని వాళ్ళు సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ఒకరికి నిద్రతో కునుకు వచ్చి తూలితే మరొకరు వారిని లేపేవారు. తాత్య గుర్రు పెడితే అతన్ని బాబా చటుక్కున లేపేవారు. అతనటు ఇటు పొర్లించి అతని తలను గట్టిగా నొక్కుతూ పట్టుకునేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాన్ని గట్టిగా పట్టుకొని అతని పాదాలు వీపు నొక్కేవారు. అలా పూర్తిగా 14 సంవత్సరాలు తాత్య మసీదులో బాబాతో కలిసి నిద్రించాడు. ఆ రోజులు ఎంత గొప్పవి. ఆ మధుర స్మృతుల నిరంతరం అలా ఉండిపోతాయి. బాబా మీదున్న ప్రేమ వల్ల అమ్మా నాన్నలని ఇంట్లో వదిలి అతను మసీదులో నిద్రించేవాడు. ఆ ప్రేమకు కొలమానం ఉందా? ఆ ప్రేమకు విలువను ఎవరు చెప్పగలరు? తరువాత తండ్రి మరణించాడు. తాత్య సంసారంలో పడిపోయాడు. తాను స్వయంగా ఇంటికి యజమానిగా, ఒక భార్యకి భర్తగా అతను తన ఇంట్లోనే పడుకోసాగాడు. సరే, అలాంటి నిశ్చయపూర్వకమైన భావన ఉన్నవారికి సాయిబాబా అనుభవం అడగకుండానే వచ్చి నిలబడుతుంది. భక్తులకి చమత్కారం కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలాగే రహతా గ్రామంలో కుశాల్ చంద్ అనే పేరు గల ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతను బాబాకి భక్తుడు. ప్రఖ్యాతి చెందిన గణపత్ కోతే పాటిల్ అంటే బాబాకి గొప్ప ప్రేమ. సారీ ఉన్నట్లే కుశాల్ చంద్ పినతండ్రి అంటే బాబాకి చాలా ఇష్టం ఉండేది. జాతికి అతను మార్వాడి అయినప్పటికీ బాబా అంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళు పరస్పరం తరచూ ఎంతో హాయిగా కలుస్తుండేవారు. కొంతకాలం తర్వాత ఈశ్వరేచ్ఛతో ఆ షావుకారు మరణించాడు. అయినప్పటికీ బాబా ఆ ఇంటి వారిని విస్మరించలేదు. పైగా ఆయన ప్రేమ ద్విగుణీకృతమైంది. తర్వాత కూడా కుశాల్ చంద్ మీద బాబాకి ఉన్న ప్రేమ మూలంగా తమ దేహమున్నంత వరకు ఆయన రాత్రింబవళ్ళు అతని శ్రేయస్సుని కనిపెట్టుకుని ఉండేవారు. ఒక్కోసారి ఎడ్ల బండిలో, ఒక్కోసారి గుర్రబండిలో ప్రేమికులైన భక్తులను తమ వెంట తీసుకుని షిరిడీ నుండి మైలున్న దూరంలో ఉన్న రహతా గ్రామానికి బాబా వెళ్ళొస్తుండేవారు. ఆ గ్రామస్తులు మేళ తాళాలతో ఎదురొచ్చి బాబాని గ్రామ పొలిమేరలో కలిసి ప్రేమతో ఆయనకి సాష్టాంగపడేవారు. అక్కడి నుంచి ఉత్సవ సంబరంతో, వాద్యాల మ్రోతలతో అంచులు దాటిన ఆనందం మనసులను పెనవేసుకోగా ప్రేమిక భక్తులతో సహా ఆయన్ని వాళ్ళు గ్రామంలోకి తీసుకెళ్లేవాళ్ళు.
తర్వాత కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకెళ్లి కొంచెం పలహారాలు సమర్పించి ఆయన్ని ఆసనం మీద విశ్రాంతిగా ఆశీలన చేసేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ గత స్మృతులను, పాత కథలను, కబుర్లను గుర్తుకు తెచ్చుకొని ఒకరికొకరు చెప్పుకుంటుంటే దానివల్ల వారికి కలిగే ఆనందాన్ని ఎలా వర్ణించాలి. ఆ ప్రకారంగా ఆనందంగా అక్కడికి వెళ్ళి కబుర్లు, పలహారము పూర్తయిన తర్వాత బాబా ఆత్మానందంతో పరిపూర్ణులై ఉండేది. మరొక వైపు నీమ్గాం ఉండేది. ఈ రెంటి మధ్య బాబా ఉండే షిర్డీ గ్రామం ఉండేది. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ రెండు గ్రామాలని దాటి అవతలికి ఆయన తన దేహత్యాగం చేసే వరకు స్థూల దేహంతో ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని ప్రదేశాల గురించిన సమాచారం తెలిసి ఉండేది. వేరే ఎక్కడికి ఆయన పోనూ లేదు. రైలు బండిని అసలు చూడను కూడా లేదు. అయినా ఆ బళ్ళ రాకపోకలు వేళలు ఆయనకు తెలిసి ఉండేవి. ఆ బళ్ళు కదిలే సమయానికి భక్తులు తయారై బాబా అనుమతి కోసం ఆయన దగ్గరకు వెళ్తే ఆయన ఇప్పుడు ఎందుకింత తొందరపడుతున్నారు అనేవారు. బాబా ఇప్పుడు త్వరపడకపోతే నా బొంబాయి వెళ్ళే రైలు తప్పిపోతుంది. ఉద్యోగానికి ముప్పొస్తుంది. మా యజమాని నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాడు అంటే బాబా ఇక్కడ వేరే మరో యజమాని అంటూ ఎవరూ లేరు. ఎందుకింత హడావుడి? పద కొంచెం రొట్టె ముక్క తిను. మధ్యాహ్నం అన్నం తిని బయలుదేరు. ఆ మాటలను ధిక్కరించే ధైర్యం ఎవరికుంటుంది? చిన్న పెద్ద, తెలివిగల వారు, తెలిసిన వారు అందరికీ అది అనుభవమే. ఆయన ఆజ్ఞను పాటించిన వారికి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. అయితే ఆయన ఆజ్ఞను లక్ష్యపెట్టని వారు ఇబ్బందులు పడేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.